కాబట్టి ఒక మనిషి పాడైపోవాలన్నా బాగోవాలన్నా మనకు వచ్చే ఆలోచనలే, మనకు వచ్చే తలంపులే. కాబట్టి నీకు వచ్చిన ఆలోచన ప్రకారం, నాకు వచ్చిన ఆలోచన ప్రకారం నువ్వు చేసుకుంటా వెళ్ళిపోతే, అది మంచిదో చెడ్డదో తెలియకపోతే అది మనకు నష్టాన్ని కలగజేస్తుంది. కాబట్టి మనకు వచ్చే ఆలోచనలన్నీ ఆచరణలో పెట్టే ముందు వాక్యానికి విధేయతగా ఉన్నాయా, వాక్య విరుద్ధంగా ఉన్నాయని తెలుసుకోవాలి. ఒకవేళ వాక్యానికి విరుద్ధంగా మన ఆలోచనలు ఆచరణలో పెడితే తప్పగా నష్టమే. దేవునికి విధేయత కాకుండా మన ప్రయత్నంలో ఓడిపోతాం. యోనా ఎక్కడికి వెళ్ళమన్నాడు దేవుడు? నినివేకి వెళ్ళమన్నాడు. జరిగిందేంటి? ఓడలో చక్కగా వెళ్తున్నారు, ఎవరూ చూడట్లేదు, ఎవరికీ తెలియదు తాను ఎక్కడికి వెళ్తున్నాడో, వాళ్ళు కూడా తెలియదు. కానీ యోనాకి తెలుసు, దేవుడు నన్ను నినివేకి వెళ్ళమంటే నేను తర్షీష్కి వెళ్తున్నానని తెలుసు. మరి తెలిసిన వాడు అంతా విధేయత ఎందుకు చూపించాడు? మీరు ఆలోచించారు. ఇప్పుడు యోనా తర్షీష్కి వెళ్తుంటే జరిగింది ఏంటి? ప్రశాంతంగా ఉన్న సముద్రం వేసిందండి, తుఫాను వేసింది. తుఫాను మామూలు తుఫాను లేదు, సముద్రములో వాడ మునిగిపోయే పరిస్థితి లేచి వాడ అటు ఇటు కొట్టుకుపోవటం వల్ల ఇప్పుడు వాడలో ఉన్న సామాన్లు కిందకి, అక్కడ నష్టం జరిగింది. ఇప్పుడు వాడ నావికుడు అంటున్నాడు, మీ దేవుడికి మీరు ప్రార్థన చేసుకోండి. ఒక ప్రవక్త దేవుని చేత నేరుగా మాట విన్నాడు. మనం కూడా దేవుని సన్నిధిని ఆలోచన చేస్తాం, ప్రార్థన చేయడం ఆలోచన చేస్తాం, వాక్యం చేయడం చదవడం ఆలోచన చేస్తాం, దేవుని సన్నిధికి సమయానికి రావడం ఆలోచన చేస్తూ ఉంటాం. దేవునికి చేయాల్సిన ప్రతి దాంట్లో మనం ఏం చేస్తాం అంటే చూద్దామని చేద్దాం గాలి మనకి ఎదురుగా వచ్చే పరిస్థితి. నాకు ఆశ్చర్యం వేస్తుంది, యోనా అంత హ్యాపీగా ఎలా పడుకోగలిగాడండి? నాకు అర్థం కావట్లేదు. బయటేమో తుఫాన్ వస్తుందా, బయటేమో వాడ మునిగిపోయే పరిస్థితి వస్తుందా, ఇదిగో వాడలో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోతున్నారని భయపడిపోయి గజగజ వణికిపోతున్నారా, ఆస్తులు అన్నీ కూడా పడేసి ఒట్టి చేతులతో ఉన్నారా, ఏదో దరికి వస్తుందేమో వెళ్దాము దూకి వెళ్దామనేటువంటి ఆలోచన ఉంటే హ్యాపీగా పడు. ఈనాడు క్రైస్తవ సమాజము, సంఘాలు కూడా నిద్రమత్తులో ఉన్నాయి. ప్రభువు త్వరగా రాబోతున్నాడన్న ధ్యాస మరిచిపోయాం. ఎప్పుడూ మన హృదయాలలో తలంపులు ఉండాల్సిందే, రేపు కాదు ఇప్పుడే ప్రభువు వస్తే, ఇప్పుడే వస్తే మనం ఎత్తబడే గుంపులో ఉంటాము. చాలా ప్రాముఖ్యం.